నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. తెలంగాణ పీసీసీ కూర్పుపై హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ పెద్దలు ఖరాఖండిగా చెప్తున్నారు. ఇదివరకే పార్టీ లైన్ దాటి మాట్లాడినా, పార్టీ అంతర్గత సమస్యల్ని పబ్లిక్ చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పీసీసీ పదవులపై కాంగ్రెస్ మహిళా నేత సునీతారావు వర్గం ధర్నా చేయడంతో ఒక్కసారిగా గాంధీ భవన్ లో పదవుల రచ్చ మొదలైంది. ఈ క్రమంలో పీసీసీ కమిటీని ప్రకటించనుండటంతో మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇస్తే సహించేది లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్లు జాబితాను అందజేయగా 3 కమిటీ ఎంపికపై చర్చించినట్లు తెలిసిందే. సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనారిటీలు, పార్టీలో పాత, కొత్తవారు, సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకుని పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పీసీసీ నియామకం కొలిక్కి రాలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం 9 నెలల గ్యాప్ తర్వాత వెలువడనున్న పీసీసీ లిస్ట్ పై చాలా మంది లీడర్లు ఆశతో ఉన్నారు. ఆ లిస్టులోనే తమ పేరు రావాలని ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. కొందరు తమ సామాజిక వర్గ బలం చూపిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో గాంధీ భవన్ లో స్వయంగా పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేయడమే కాకుండా పీసీసీ కూర్పుపై మహిళా నేత సునీతారావు హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ లో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు, పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మహిళా డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. మరోపక్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే సమావేశాలు ఏర్పాటు చేసి హైకమాండ్ నిర్ణయాలను ఎవరు తప్పుపట్టొద్దని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని, పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ క్రమంలోనే అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయించారు. సామాజిక కూర్పుతోనే పార్టీ పరంగా పోస్టులు వస్తాయని, కష్టపడిన వారి విషయంలో హైకమాండ్ అన్ని బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా దాన్ని స్వాగతించాలని, ఓపికతో ఉండాలని పార్టీ పెద్దలు, నాయకులకు స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ధిక్కార స్వరం వినిపిస్తూ ఏకంగా పీసీసీ చీఫ్ ని టార్గెట్ చేయడంతో రేపో మాపో సునీతారావుపై సైతం యాక్షన్ ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే పోస్టులంటూ కులాన్ని ఆపాదించి సునీతారావు ప్రతిపక్ష నేత మాదిరి కామెంట్స్ చేయడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారట. సునీతారావుని పార్టీ ఎప్పుడు తక్కువ చేయలేదని, ఆమెకి గోషామహల్ టికెట్ తో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చినప్పటికీ పార్టీ కోసం పనిచేయకుండా ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా ఆమె చేసిన కామెంట్స్ పై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. త్వరలో వచ్చే పీసీసీ జాబితాపై చాలా మంది ఆశావాహులు ఆశతో ఉన్నారు. వారందరికీ పార్టీ పెద్దలు హైకమాండ్ నిర్ణయం ఎలా వచ్చినా 4 గోడల మధ్య చర్చించుకోవాలి తప్ప బయట ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఉపేక్షించేది లేదని గట్టిగానే చెప్తున్నారట. చూడాలి మరి పీసీసీ కమిటీ రచ్చ ఎటు నుండి ఎటు దారి తీస్తుందో.